రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల లోపు రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తుందని, కొన్ని టెక్నికల్ సమస్యల వలన కాలేదని, రుణమాఫీ కాని రైతుల వివరాలు తెలుసుకునేందుకు వ్యవసాయ రెవెన్యూ అధికారులు గ్రామాలకు వచ్చి సమాచారం సేకరిస్తారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అలీసాగర్ ఎత్తిపోతల సాగునీటిని శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని కొస్లీ గోదావరి పంప్ హౌస్ వద్ద మోటార్లను స్టార్ట్ చేసి నీటిని విడుదల చేశారు. లిఫ్ట్ ద్వారా నవీపేట్, రేంజల్, నిజామాబాద్, డిచ్పల్లి, మాక్లూర్, ఎడపల్లి మండలాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. సుమారు 53,793 ఎకరాలకు సాగునీరు 4 విడతల వారీగా విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. జాతీయ బ్యాంకులలో రుణమాఫీ కాని రైతుల వివరాలు వ్యవసాయ రెవెన్యూ అధికారులు సేకరిస్తారని, సొసైటీలలో రుణమాఫీ కాని రైతుల వివరాలు సెక్రటరీలు, సొసైటీ చైర్మన్లు సేకరిస్తారని ఆదేశించారు. సొసైటీలలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ఆవేదన ఉందని తెలిసిన తర్వాత ప్రతి బ్యాంకుకు మనం ఇప్పటికే 1,800 కోట్లు ఇస్తే 18,000 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు 1000 కోట్లు 1,100 ఇచ్చారు. తక్కువన్నీ బ్యాంకులనే ఉన్నాయి. ఇవన్నీ ఒక సిస్టమ్ చేయడానికి ఏ రైతుకు వచ్చింది, ఏ రైతుకు రాలేదని 2 లక్షల వరకు కూడా రుణాలు మాఫీలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో కానీ, అదేవిధంగా కొందరు తహసీల్దార్లు కానీ, కింది వాళ్ళు కానీ కలిసి మీ గ్రామాలకు వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీ డీటెయిల్స్ తీసుకొస్తా ఉన్నారు. కొన్ని ఓపికతలు ఉంది. అధికారులు 1-2 రోజులు తిరగలేరు. ఒక రోజుల కనీసం 2-3 విలేజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా తిరుగుతారు. అదేవిధంగా ఇప్పుడే కొన్ని నా దృష్టికి వచ్చాయి. సొసైటీలలో మనం ఏదైతే సొసైటీలు పెట్టుకున్నామో దాంట్లో కొన్ని అన్ని అవకతవకలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సొసైటీ సెక్రటరీలకు, చైర్మన్లు కానీ, కన్సల్ట్ అధికారులు కానీ తప్పనిసరిగా ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఎందుకు రాలేదు, వచ్చిన వాళ్లకు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఒక ఆయనకు 30,000 ఉంటే 90,000 వచ్చినాయి అంటా ఉన్నాం. ఆ బ్యాలెన్స్ పైసలు ప్రభుత్వానికి వెళ్ళాలి. ఎక్కడ ఏ తప్పు చేసినా మీ పోస్టులు పోతాయి, మీ మీద కేసులు అవుతాయి. అవన్నీ జాగ్రత్త. ఎనీ బ్యాంక్ మొన్నటి వరకు కెనరా బ్యాంకులకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కలెక్టర్ కానీ వాళ్ళ కన్సల్ట్ అధికారులు రెక్టిఫై చేయించారు. ఈ విధంగా ఒకటి చేస్తూ ఉన్నారు. మీరందరూ తొందరపడకుండా సొసైటీలో అయితే మీరు కూర్చుండండి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే మరి అధికారులు తిరుగుతూ ఉన్నారు. సొసైటీలలో కూడా మీకు సొసైటీ సెక్రటరీ కానీ ఎవరైనా వినకుంటే తప్పనిసరిగా తహసీల్దార్ దృష్టికి కానీ, ఆర్డీఓ దృష్టికి కానీ, కలెక్టర్ దృష్టికి చేస్తే అవన్నీ తప్పనిసరిగా పరిశీలిస్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు మనకు కావాల్సిన వర్షాలు పడ్డాయి. ఇంకో నెల ఆఖరి వరకు కొన్ని ఏరియాలలో పంటలు కోతకు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. మరి మీ అందరికి కూడా వారము 15 రోజుల లోపల పొలాలు పొట్టుకొచ్చినాయి. ఈయన తర్వాత
నీళ్లు కావాలి, నీళ్లు లేకుంటే ఎలుకలు కూడా ఇబ్బంది పెడతాయన్న మీరు నిన్ననే నాకు చెప్పిన తర్వాత ఈరోజు మీ అందరి ఆలోచన మేరకే మాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి లిఫ్ట్ స్టార్ట్ చేస్తున్నాం జరిగింది. తప్పనిసరిగా నీళ్లు తక్కువ ఉన్నాయి. పోచోడు పాడులో కూడా 70% నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అవసరం ఉన్న తాట మీరు పారించుకుంటూ అవసరం లేనప్పుడు ఆఫీసులకు చెప్పి మోటార్లు బంద్ చేసుకుంటే మిగిలిన నీళ్ళని మనం రెండో పంటలు అవసరాలకు తీసుకోవడానికి మీకే అవసరం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా నీళ్ళను కూడా వాడుకుంటారని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు, కానీ ఈ దొంగతనాలు అవుతూ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ పోలీస్ వ్యవస్థకు కానీ గ్రామాల్లో కానీ ఒక్క 4 రోజులు ఈ పంటలు వచ్చే వరకు గస్తులు వేసుకొని పోలీసు తిరిగే వాళ్ళు తిరుగుతారు. అయినా మనం తిరిగి కూడా ఇక్కడ నెతకపోతే చాలా మట్టుకు పోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. నిన్ననే నాగేశ్వర్లో 3 ట్రాన్స్ఫార్మర్లు పోయినాయని చెప్తా ఉన్నారు. నందిగామలో కూడా పోయినాయని చెప్తున్నారు. మరి అధికారులు డి కానీ కన్సల్ట్ అధికారులు దయచేసి వాళ్ళని తొందరగా ఇస్తే ఏదో పంట చేతికి వస్తుంది. కాబట్టి తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అని చెప్పండి, మళ్ళీ మేము ఇయ్యము అని చెప్పండి, కానీ ఇప్పుడైతే ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తాము.